అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 1 ఇయర్ దాటిన సందర్భంగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ సర్వే చేయటం జరిగింది. ఆ సర్వేలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి సంవత్సర పరిపాలన బాగుందా అని పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రజాభిప్రాయ సేకరణ 61% మంది రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని, 26% మంది కేసీఆర్ పరిపాలన బాగుందని, 9% మంది ఇద్దరిది బాగాలేదని చెప్పడం జరిగింది. దీంట్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మనకేం అర్థం అవుతుందంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొంతమేరకు ఇంకా అమలు జరపట్లేదు కాబట్టి 61% ప్రజాభిప్రాయం వచ్చింది. అదే పూర్తిగా అన్ని కార్యక్రమాలు కనుక అమలు చేసినట్టయితే అబోవ్ 80 దాకా రీచ్ అయ్యేది. అయితే ఇక్కడ గత ప్రభుత్వంతో అలాగ అప్పులు ఈ ప్రభుత్వం మీద వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెలకు 6,500 కోట్లు అప్పులు, వడ్డీ కడతాక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంక సంక్షేమ పథకాలు చేయటానికి చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా కష్టతరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ 61% మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.